డైరెక్ట్ గా పోలీసుల వాహనాలతో సహా ప్రొక్లైనర్తో సహా వచ్చారో మున్సిపాలిటీ సిబ్బందిని మేము ఒకటే అడుగుతున్నాము. ఈ రోజున ఈ ఫ్లెక్సీ మీ అందరికీ అర్థమైపోయింది. మరి గత 5 ఏళ్లుగా సాయిబాబా గుడి దగ్గర 20 అంతస్తుల ఎత్తులో మరి ఆ తెనాలి లోకల్ శివన్న గారి ఫ్లెక్సీ ఎవరికి అడ్డం కాలేదు. అప్పుడు మున్సిపాలిటీ సిబ్బందికి అడ్డం కాలేదు, లేకపోతే ఇప్పుడు అడ్డం వస్తున్న పోలీసులకి అడ్డం కాలేదా? అంటే ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, మేము అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా? పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎవరైతే నాయకులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నది ఒకటే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని చూసి చాలా మంది తెనాల్లో ఓట్లేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట చెప్తే ఆయన సీటు త్యాగం చేసినా కూడా మనసు చంపుకొని కూడా ఓటేసిన జనాలు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ రోజున ఫ్లెక్సీలు తీసేద్దాము, ఫ్లెక్సీలు తీసేయాలి అని చెప్పి సిబ్బందిని పంపించి పేపర్స్ వచ్చినాయి, ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, పైనుంచి చెప్పారంటున్నారు. ఆ పేపర్స్ ఏవి చూపించట్లా. ఆర్డర్ కాపీస్ ఎవరిచ్చారో మాకైతే తెలియదు. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీలు అయితే తెనాల్లో ఎవరన్నా చెయ్యేసి గనక వాటిని పెకలించాలని చూస్తే తెనాలి కార్యకర్తలు కానీ మహిళలు సైతం ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటేంటంటే ఈ రోజున గద్దెనెక్కి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వము అని అంటే తెలుగుదేశం పార్టీతోనే సాగుతుంది తప్పితే మీరొక్కళ్లే చలాయించాలని చెప్పేసి విర్రవీగితే మాత్రం ఇది తగదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీ అయితే చెయ్యేసినా కూడా, ఎవరైతే చెయ్యేశారో వాళ్ళ చెయ్యేసినా కూడా వాళ్ళు మాత్రం వెనక్కి ఆ చేత్తో వెళ్ళలేరని చెప్పి చెప్తా ఉన్నాం.